ఈ రోజున మా యొక్క పిలుపు మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే సోషల్ మీడియా వారికి కూడా అందరికీ కూడా వినమ్రపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మా యొక్క ప్రధాన ఎజెండాని మీ ముందుంచడం కోసం గత ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు అండగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ఇతర స్థాయి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ రోజున ప్రెస్ మీట్కి కాల్ఫర్ చేసామండి. మీరు చూస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున 2021 ఎన్నికల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారి గెలుపులో అత్యంత కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తులే. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులే, నాయకులు, కార్యకర్తలు కలిపి 50 మందికి పైగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. మరి ప్రజాస్వామ్యంలో మనం చేసే విధానాల పట్ల పారదర్శకత, ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి మీ అందరి ద్వారా యానం ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ విషయాల్ని మనం చాలా స్పష్టంగా, విస్పష్టంగా విశదీకరించి యానం ప్రజలకి తెలియజేయాలనేదే ఏకైక ఎజెండాగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు, ఆయన తాజా మాజీ ఏంటో తెలియదు కానీ చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి. ఆ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి అనేక విషయాలు, అలాగే వారు ఈ రోజున యానంలో ప్రచార నిమిత్తం వెళ్తూ ఉంటే మరి ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు. మల్లాడి కృష్ణారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదండి. ఆయన గత 25 ఏళ్లలో చేసినటువంటి పనులు, అలాగే 5 ఏళ్లలో ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నారు, ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు, ఏ రకమైన నిధులు తీసుకొచ్చారు, వాటికి శంకుస్థాపనలు ఎవరు చేశారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం యానం ప్రజలకు తెలియజేయాలి. దానికంటే ముందు ఈ రోజున ఇదే ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ నోట్ అండి ఇది, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ యానం ప్రజలందరూ కూడా చూశారు. ఇది మరి ఆయన ఏం చదువుకున్నట్టు తెలియదు కానీ సంతకం అయితే పెట్టారు. ఇది రాసింది ఆయన నేను అనుకోవట్లేదు, మరి ఆయనే రాసుంటే సంతకం పెడితే ఆయన రాసినట్టే. ఇందులో చాలా గ్రామర్ మిస్టేక్లు కూడా ఉన్నాయి. అంటే ఎవరో రాశారు, మళ్ళీ నేను రాశాను అన్నట్టుగా ఉన్నాయి. అంటే దీంట్లో ఏం చెప్పారంటే ఆయన యానం అభివృద్ధికి కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యం, పుదుచ్చేరి అభివృద్ధి, దేశం అభివృద్ధి కూడా బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పి ఈ రోజున ఆయన ఎప్పుడండి 24/11/2025 దాదాపు సంవత్సరం ఇంచుమించు ఆ కాలంలో ఆయన ఇచ్చున్నారు. అంటే అప్పటి నుంచి మీరు ఈయన బీజేపీతో ట్రావెల్ చేసి సడన్గా మరి మన యానం కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి కాటన్శెట్టి రామ్మూర్తి గారు ఇన్ఛార్జ్గాను, అలాగే అర్ధన్ దినేష్ గారు ఆయన అధ్యక్షులుగాను ఉన్నారు. వారు ఈ పార్టీ బీఫారం ప్రకటించి ముందు రోజు కూడా ఏమని చెప్పారండి, అయితే రామ్మూర్తి గారికి లేదంటే నాకు అని చెప్పి దినేష్ గారు ఈ రోజున పాండిచేరి వెళ్ళి బీఫామ్ తీసుకొచ్చి యానంలో కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈ 2-3 రోజుల్లోనే గడిపిడి ఏమైపోయిందో, రామ్మూర్తి గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారో. మరి రామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ అయితే ఆయన కూడా గొల్లపల్లి అశోక్ గారికి సపోర్ట్ చేయాలి కదా, చేయడం ఎక్కడా కనబడలేదు. కానీ మరి సడన్గా బీజేపీ నుంచి ఈ వైపు అమాంతం యూటర్న్ కాదు, అది ఏ టర్నో కూడా తెలియదు, పూర్తిగా సర్కిల్ టర్న్, మళ్ళీ పొరపాటున ఆయన బీజేపీకి వచ్చినా కూడా రావచ్చు. అయితే ఈయన కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్నారు కదండి. ఈరోజు ప్రజల్ని ఏమని అడుగుతున్నారు, దళితుల్ని, క్రిస్టియన్ని, ముస్లింని సంస్థాగతంగా ముందర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఎప్పుడు కూడా అభిమానులుగానే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఏమని చెప్పి అడుగుతున్నారు, బీజేపీని మీరు ఏ రకంగా ఈ లెటర్ హెడ్లో రాశారు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎలా సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే, మల్లాడి కృష్ణారావు గారు వస్తే అయ్యే గుళ్ళు కూలిపోతాయనో, లేదంటే మసీదులు కూలిపోతాయనో, లేదంటే చర్చిలు కూలిపోతాయనో ఈ రకంగా చెప్తూ ఉన్నారు. ఈరోజు గొల్లపల్లి అశోక్ గారు ఈ పార్టీల విషయం పక్కన పెడతాం, ఇంటింటికి వెళ్తూ ఉంటే ఆయన్ని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఆయన పార్టీకి పనిచేసినటువంటి ఇక్కడే ఉన్నారు కొంతమంది వ్యక్తులు, రమాబాయి నగర్లో ప్రశ్నించారు, నువ్వు ఏం చేసావయ్యా అని చెప్పి, నీకు అంత అందగా నిలబడ్డామండి. అలాగే వేరే వేరే చోట్ల, చాలా చోట్ల కూడా ఇంకా వీడియోలు బయటకు రావట్లేదండి. వాళ్ళలో కనుక పారదర్శకత ఉంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు, ఎవరో పైనుంచి వీడియో తీయకండి అని చెప్తా ఉన్నారు. ఇది ఏంటి అంటే మీ యొక్క అసమర్థతని ప్రజలు తెలుసుకోకూడదు అంటున్నారు. మేము ప్రెస్ మీట్ ద్వారా ఎండగడతాం. మీరు ఇదే ప్రెస్ మీట్లో ఏం చెప్పారు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, సీఎమ్మ తొక్క అంటే ఏ రకమైనటువంటి భాష. అలాగే ఒక మహిళ ఫ్రాన్స్ తిప్పులో అడిగితే పట్టాలు ఇస్తున్నావు కదా ఎందుకు ఇవ్వలేదని అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం, ఆ దుర్మార్గుడు ఇవ్వనివ్వలేదు. ఆ దుర్మార్గుడు ఎవరయ్యా, మల్లాడి కృష్ణారావు గారే కదా నీ ప్రకారం. ఆయన మల్లాడి కృష్ణారావు గారు నీ మేనిఫెస్టోలో నువ్వు పెట్టినట్టుగా నువ్వు 20 ఎకరాలు ఇస్తున్నావు, 40 ఎకరాలు ఇస్తున్నావు,
అయ్యి నువ్వు కదా ఇవ్వాలి. కృష్ణారావు గారు ఎక్కడ అడ్డుపడ్డారు? ఇదే పొంతన్ని ఇదే బాణిని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. నీకేమన్నా ఉంటే, నీతి ఉంటే, నిజాయితీ ఉంటే, దమ్ము ధైర్యాల గురించి నేను మాట్లాడట్లేదు. నువ్వు కృష్ణారావు గారు నీకు ఎక్కడ నువ్వు తలపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఏదైనా రిప్రజెంటేషన్ ద్వారా ఎవరికి ఇచ్చావు? భారత ప్రభుత్వంలో కానీ, లేదంటే రాష్ట్రంలో కానీ, లేదంటే ఇతర ప్రాంతాల్లో కానీ కనీసం ఒక సెక్షన్ ఆఫీసర్గా నువ్వు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా ప్రజల ముందు పెట్టు. ఆ అర్జీలని తోసిపుచ్చుతూ లేదంటే వ్యతిరేకిస్తూ మల్లాడి కృష్ణారావు గారు ఆయన లెటర్ మీద గానో లేదంటే ఆయన అనుచరుల ద్వారానో ఎక్కడ అడ్డుకున్నారో నువ్వు కాగితం ద్వారా చూపించకుండా ఏదో జనాలందరూ కూడా వెర్రి సన్నాసులు గొర్రెలు అన్నట్టు నీ వ్యవహారం ఉన్నది. ఈరోజు నువ్వు చేసిన పనులు ఏమన్నా చెప్పి జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కునే పరిస్థితి ఉన్నదా? ఆయన చేసినటువంటి పనులు ఈ రోజున సాక్షిపోతంగా మేనిఫెస్టో అంటే రాజ్యాంగంలో ప్రజలను గౌరవించి ఇచ్చేటటువంటి డాక్యుమెంట్ అండి. మరి ఈ డాక్యుమెంట్ పట్టుకొని ఒకసారి 4 పేజీలు ఉన్నది. 4 పేజీలు ఉంది ఇంచుమించు. 4 పేజీల డాక్యుమెంట్ని ఒకటి ఎక్కడ ఉందండి, 4 పేజీల డాక్యుమెంట్ని ఆయన ఎన్ని నెరవేర్చారు? ఈయన అలా అంటే ఈ డాక్యుమెంట్ ఎలా ఉన్నదంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి రాస్తే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో రాశారు. మరి ఈ పెద్ద మనుషులు కనీసం వాషింగ్ మిషన్లో ఇంకోటి ఏదో అంటున్నారు. ఈయన ఏమన్నారంటే దీంట్లోనే యానల్లో అర్హులైన పేదలు అందరికీ కూడా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్తాను, ఓట్లు అభ్యర్థిస్తాను అన్నారు. మరి అలాగే దాంట్లో ఆ స్థలాల్లో గవర్నమెంట్ ద్వారా ఇంకో రకంగానో లోన్లు ఇప్పించేస్తున్నారు. అంటే ఈ పెద్ద మనిషికి యానంలో ఒక్క పేదవాడు కూడా ఒక్క అర్హుడు కూడా కనబడలేదని చెప్పేసి మీడియా ముఖంగా యానంలో ఉన్నటువంటి ప్రజలను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఇలాంటి అసలు వీటి గురించి మాట్లాడక్కర్లేదని యానం ప్రజలు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. కానీ ప్రజల ద్వారా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున స్వేచ్ఛ మల్లాడి కృష్ణారావు గారు ఆయనలోనట స్వేచ్ఛ లేదట. నేనే ఉదాహరణ. ఆయన మీద గతంలో నేను కానీ సీనన్న కానీ సీన్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా వ్యతిరేకంగా పనిచేసామే. ఏ రోజు మరి మా మీద భౌతిక దాడులు జరగలేదే. మరి ఈ రోజున కొండమూరి శ్రీహరి గారు ఏదో చిన్న వాట్సాప్ మెసేజ్ పెట్టారు. అది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షించడానికి అర్హత ఉన్నట్టు అయితే ఖచ్చితంగా చేయొచ్చు, పోలీస్ స్టేషన్ ద్వారా ఇంకో రకంగా కోర్టుల ద్వారా. కానీ అలా కాకుండా ఆయన మీద ఆయన ఎక్కడో శివాలయం దగ్గర ఉంటే గుంపకొత్తగా జనాలందరూ వెళ్ళిపోయి ఆయన్ని బట్టలు ఇప్పేసి కొట్టి బండి మీద ఊరేగించి ఈరోజు పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్ళి అప్పచెప్పినటువంటి పరిస్థితి. యానలో వైశ్యుల సామాజిక వర్గం చెందినటువంటి ఒక బిల్డింగ్ దగ్గర ఆయన్ని ఎక్స్టార్షన్లు చేస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఎక్స్టార్షన్ అంటే బెదిరింపులు చేసి నీకు అది లేదు ఇది లేదు అని చెప్పి అనేక రకాల లూపోల్స్ ద్వారా బెదిరింపులు చేసి ఈరోజు అక్కడ పనిచేసుకునేటటువంటి సామాన్య కూలీల్ని అక్కడ రోడ్డు మీద అడ్డంగా కొట్టినటువంటి కార్యకర్తలు ఎవరి తాలూకయ్యా? కొల్లపల్లి అశోక్, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. నువ్వు వచ్చాక స్వేచ్ఛ వచ్చిందా? నువ్వు వచ్చాక యానలో ఇప్పుడే కొత్తగా తింటున్నారా? యాన జనాలందరూ కూడా ప్రశాంతంగా కొత్తగా ఉంటున్నారా? నువ్వు ఆశయాల గురించి చెప్పావు, నీ తండ్రి ఆశయాలు అది ఇది అనుకుంటా. యానంలో కనీసం కొత్త జనరేటర్ కూడా వేయించలేకపోయి నేనే ఇచ్చాను 2021 సంవత్సరంలో కరోనా టైంలో ఆర్యూ గారిని కేకేసుకుని తీసుకొచ్చి నేను చేయించినది. నువ్వేం చేయించావా? నీ అసమర్థత తెలియాలని చెప్పే కొన్ని విషయాల్లో మల్లాడి కృష్ణారావు గారు కూడా ఊరుకుంటున్నారు. నీ అసమర్థత ఈ రోజున ప్రజలకు తెలిసిపోయింది కాబట్టే ఎంతమంది నీకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు నీకు వచ్చింది ఎంతయా? 329 ఓట్లు, అంతే మెజారిటీ, పెద్ద ఎక్కువేం కాదు. అది తీవ్ర స్థాయిలో 25 ఏళ్ల పాటు ఎవరైనా పనిచేస్తే సహజంగా వస్తుంది. అలాగే స్థానికుడు కాదనేటటువంటి ఒక విధానాన్ని చాలామంది తీసుకెళ్లారు. అలాగే ఈరోజు డబ్బులు పంచిపెట్టి గెలిచింది ఎవరో కూడా నీతో సహా యానం జనాలందరికీ కూడా తెలుసు. మనం ఎన్ని బూటకంగా ఎవరు చెప్పినా నీ విధానాలు 5 ఏళ్ల పాటు గమనించినటువంటి ప్రజలు నిన్ను ఖచ్చితంగా కాకినాడ తిరిగి మళ్ళీ పంపించేయడానికి చాలా స్పష్టమైన నిర్ణయంతో అతి భారీ మెజార్టీతో మల్లాడి కృష్ణారావుని గెలిపించేటువంటి దిశగా సాగిపోతుంది. దానికి సాక్షిపోతమే ఎంతమందితో ఈ ప్రెస్ మీటు. ఈయన అంటాడు మళ్ళీ మీ ప్రెస్ మీట్లోనే, మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లోనే ఆయన ఏమంటారండి, బహిరంగ చర్చకి రెడీ అంట. మళ్ళీ బహిరంగ చర్చకి రెడీ అన్నటువంటి మనిషివి మళ్ళీ ఆయన ఏమంటాడు, అబ్బాయి లేదు టైం లేదు అని అంటాడు. మళ్ళీ నీ బహిరంగ చర్చ కాదు, నువ్వు మామూలు సామాన్య జనాలకే సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇలాగా మీద గొప్పోళ్ళని కాదండి, నిజం మాట్లాడినప్పుడు నిక్కచ్చిగా స్ట్రైట్గా వచ్చేస్తుంది పాయింట్. దానికి నువ్వు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి నీ దగ్గర లేదయ్యా. గొల్లపల్లి శ్రీనివాస అశోక్, నువ్వేంటి చెప్పేది? డబ్బులు పంచిపెట్టి గెలుస్తుంది ఎవరో, గెలవబోతుంది ఎవరో అనుకుని నువ్వు ఏదో భ్రమలో ఉన్నావు. ఏం లేదు. ఈరోజు ప్రజాభిమానం ముందు ప్రజలకి ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అందుబాటులో ఉండేటటువంటి ఇప్పుడు కాదండి, ఈ 5 ఏళ్ళు కూడా ఎవరు అందుబాటులో ఉన్నారు, అలాగే యానంలో ఎవరింటికి తండోపతండాలుగా సముద్రంలో పోటెత్తుతున్నారన్నది ఈరోజు సోషల్ మీడియా ద్వారా యానం జనాలందరికీ కూడా తెలిసినటువంటిదే. ఈయన ప్రజల మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఇదిగో నేను ఈ ఫలానా ఈ పనులు 5 ఏళ్లలో పూర్తి చేశానని చెప్పి ప్రజల మ్యాండేట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నది.
కానీ ప్రజాస్వామ్యం మీద ఏ గౌరవం లేకుండా ఈయన ఇచ్చినటువంటి మాటలన్నింటినీ తొంగలో తొక్కి ఈయన ప్రజలకు ఏ రకమైనటువంటి సందేశం ఇస్తూ ఉన్నాడో దాన్ని ప్రజలు ఏ విధంగా తిప్పికొట్టబోతూ ఉన్నారో రేపు మే 4వ తారీఖున ప్రజల రిజల్ట్ ద్వారా చూస్తారు. ఖచ్చితంగా 10,000కు పైన మెజారిటీతోనే గెలుస్తారు తప్ప 10,000 కిందకి ఎక్కడ అది ఉండేటువంటి పరిస్థితి లేదు. చిన్న లాజిక్ అండి. ఇక్కడ ఉన్నటువంటి మందే 50 మంది ఉన్నామే, 5,000 మందికి పైన ఈ రోజున నీ నుంచి వెనక్కి వచ్చేసిన జనాలు ఉన్నారు. నీకు వచ్చినటువంటి 17,000 ఓట్లలో 5,000 ఓట్లు తీస్తే నీకు మ్యాక్సిమం వచ్చే ఓట్లు 12,000 మాత్రమే. అది ఈ వైపున మళ్ళీ కృష్ణారావు గారి వైపు పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఏంటంటే 22,000 నుంచి ఆ పైన వెళ్తుంది తప్ప కిందకు మాత్రం జరగదు. అలాగే ఈ రోజున యానంలో సిఎస్ఆర్ నిధులు మనకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు 70 కోట్లు రమ్మరమి శాంక్షన్ చేయించిన మల్లాడి కృష్ణారావు గారండి. పిలించుకుంటా మనం శాంక్షన్ చేసింది మనం ఓపెన్ చేస్తున్నాం. మల్లాడి కృష్ణారావు గారు ఎందుకు రావట్లేదంటే ఆయన ప్రజలకు పని జరిగితే చాలు తప్ప ఇంకోటి కాదు. నువ్వేమైనా సిఎస్ఆర్ నిధులు ఏ రకంగా సాధించి పెట్టావో ఒక లెటర్ చూపించు. ఈ రోజున 70 కోట్ల రూపాయలు ఏ రకంగా శాంక్షన్ అయినది మొత్తం యానం జనాలందరికీ తెలుసు. లెటర్లు ఉంటాయి, కాగితాలు ఉంటాయి ప్రతిదానికి కూడా. ఆ రకంగా యానం ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తుంది ఏంటంటే ప్రజలకు ఏమాత్రం జవాబుదారీగా లేకుండా ఆయన చాలా చాలా వ్యంగ్యంగా ఉందండి. యానం ప్రజలు ఏ రకంగా అవమానించారు చెప్తాను. ఇదే మీడియా సమావేశంలో ఒకటి అన్నారు, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు ఏమన్నారంటే నేను ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అన్నది నిజమే, ఫోన్లు ఎత్తట్లేదు నిజమే అన్నారు. మల్లాడి కృష్ణారావు గారట ఈయనకి ఎమ్మెల్యే ఆఫీసు ఇవ్వనివ్వలేదట, కాబట్టి ఎమ్మెల్యే ఆఫీస్ లేకపోవడం బట్టి ఫోను ఎత్తట్లేదంట. అయ్యా ప్రెస్ మీట్లో ఉన్నట్టు మీ అందరినీ కూడా అడుగుతున్నాను, యానం ప్రజలందరినీ అడుగుతున్నాను, మనం ఎవరికన్నా ఫోన్ చేస్తే అశోక్ గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఆయన జేబులో ఉంటుందా లేదంటే ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఉంటుంది అన్నది యానం ప్రజలు తెలియదు. సవటలు సన్నాసులు నేను ఏది చెప్పినా కూడా తలకాయలు ఊపుతారనేటటువంటి భ్రమల్లో ఈయన బతుకుతున్నాడేమో. రేపు ఓట్లు వేసేటప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా చూపిస్తారు. మరి ఈ రకమైనటువంటి ప్రవర్తన ఉన్నటువంటి వాడిని, అసమర్థుడిని, చేతకానివాడిని, ప్రజలకు జవాబుదారీ లేనివాడిని యానం ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటారని ఈ వీడియో చూస్తున్నటువంటి మీ అందరినీ కూడా వినమ్రంగా వేడుకుంటా ఉన్నాను. ప్రజలకి సేవ చేసి మీ ఎదరికి వచ్చి అడుగుతున్నాను తప్ప ప్రజలకు ఏం సేవ చేయకుండా ఏ రకంగా లేదు. అలాగే ఇప్పుడు పెద్దలు ఎవరైనా కూడా మరి వారి యొక్క ఆలోచనలు పంచుకోవాల్సిందిగా ఒకరు మా శ్రీనారాయణ గారు, నిమ్మకాయల శ్రీని గారు. కార్యకర్తలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అన్నీ కూడా నిజాలే మాట్లాడతాను. ఎందుకంటే నేను ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాజకీయం చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. నా చిన్ననాటి నుంచి కూడా మా తాతగారు కవల సత్యరాజు గారిని చూసి రాజకీయంలోకి వచ్చాను. మాది గ్రామీణ ప్రాంతం, అంటే పట్టణ ప్రాంతం వేరు, గ్రామీణ ప్రాంతం వేరు. అక్కడ బ్రతుకులు వేరు, ఇక్కడ బ్రతుకులు వేరు. గ్రామీణ ప్రాంతం వచ్చినప్పటికీ చిన్న వాళ్ళు అందరూ బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏదో ఒక దాని మీద ఆధారపడి బ్రతుకుతారు. వాళ్ళకి అండగా మనం నిలబడాలి. పట్టణ ప్రాంతంలో అనుకో వాళ్ళకి ఎవరికి అండ అవసరం లేదు, వాళ్ళు బతుకులు బతుకుతారు, ఏ ఎంప్లాయ్మెంట్ ఏదో చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఉన్నాను నేను, గ్రామీణ ప్రాంతంలో ఉన్నాను. చిన్ననాటి నుంచి రాజకీయంలో ఉన్నాను, 18 సంవత్సరాల వయసు నుంచి. అయితే అక్కడ మా కనకాలపేట వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే ఒక కులం మీద పోతూ ఉంటుంది ఎవరు నిలబడినా కూడా. మల్లాడి కృష్ణారావు గారు 1996 నుంచి పోటీ చేస్తూ వస్తూ ఉన్నారు యానంలో. అప్పటి నుంచి కూడా ఆయనకి మెజార్టీ కనకాలపేటలో రాలేదు. 5,000 ఓట్లు వచ్చినా చాలు మాకు నగ్గినట్టే అన్నట్టు వ్యవహారం ఉంటుంది అక్కడ. మల్లాడి కృష్ణారావు గారికి యానం ఓటింగ్ 20 అనుకోండి, 15,000 వచ్చిన అక్కడ 5,000 ఓట్లు వచ్చినా చాలు మేము మనం పెట్టిన క్యాండిడేట్గా అన్నట్టు అక్కడ వ్యవహారం కనకాలపేట బట్టి నడుస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే నాకు అర్థమైంది, ఇన్ని రోజులకి అర్థమైంది ఏంటంటే మనం వెనకుండిపోతున్నాం, మన ఊరు వెనకుండిపోతుంది, మన తోటి యువకులు జీవితాలు పాడైపోతున్నాయి. ఈ వచ్చే రోజులు కూడా చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. సరే మనకి సెంటర్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మన పుదుచ్చేరి స్టేట్ గవర్నమెంట్ కూడా వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అలాగే ఇక్కడ మల్లాడి కృష్ణారావు గారు కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈసారి ఆయనకి మనం సపోర్ట్ చేసుకుంటే మనతో ఉన్న యువకులకు కానీ ఊరు కానీ ఈ ప్రాంతం కానీ బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయనకి నేను సపోర్ట్గా నిలబడటం జరిగింది. అయితే నేను 2021లో గొల్లపల్లి అశోక్ గారికి చేసినప్పుడు సరే ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా మన కులం కాపు కులం మాది కులం వెనకబడిపోయింది. సరే కుర్రోడు వచ్చాడు, ఏదో ఆర్థికంగా బాగానే ఉన్నాడు, గతంలో నాన్నగారు 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత ఆ సింపతి ఉంది, కుర్రోడు ఆర్థికంగా బాగా ఉన్నాడు కాబట్టి మనకు కొద్ది డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాడు, ఏదో మన అండగా ఉందామని అందరం కూడా కాపు 95% అంతా ఆయనకి సపోర్ట్ చేసాం. అలాగే మేము 2016లో ఒక ఎస్సీ సామాజిక వర్గం నుంచి తిరుగుడు బైరసంగా నిలబడి కాపు 99% అంతా ఆయనకి సపోర్ట్గా నిలబడ్డాం. అదే యొక్క ఉద్దేశంతో వాళ్ళ మనసులో పెట్టుకుని
ఎస్సీ సామాజిక వర్గం అంతా ఈ మనసులో పెట్టుకుని 80% మనకి కాపులు ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఈ రోజు మనం నిలబడాలని ఎస్సీ సామాజిక వర్గంతో గొల్లపిల్ల అసెప్ట్ చేశారు ఈరోజు. కానీ చేసిన మరణాన్ని నుంచి అతని యొక్క హృదయం నాకు తెలిసింది. అతను సామాన్యమైన మీకులాంటి నాకులాంటి మనిషి హృదయం ఉన్న మనిషి కాదు. అతను ఒక క్రూరమైన మనస్తత్వం. ఏంటంటే నేను గమనించింది, అతనికి ఇక్కడ రాజకీయ సేవ చేద్దామని కానీ, రాజకీయంగా ఊరిని డెవలప్ చేద్దామని కానీ, యువకులకు ఉపాధి కల్పిద్దామని కానీ, ఏదైనా ఊరిని ఒక విధమైన డెవలప్ కొత్తగా కాకినాడ టైపు లేదా ఏదైనా ఒక పట్టణ టైపులో ఇక్కడ అభివృద్ధి చేద్దామని కానీ అతనికి ఏ విధమైన ఇంత కూడా లేదు. మేము ఇంకా సర్దుకోలేదు, ఇంకా విజయం గెలుపులోనే ఉన్నాం, మేము ఆనందంలో ఉన్నాం. అప్పుడే అక్కడ పేకాడ క్లబ్ ఓపెన్ చేస్తాడు, మాకు ఎవరికీ తెలియదు. అప్పుడే పేకాడ క్లబ్ ఓపెన్ చేస్తాడు. అది అందరికీ తెలుసు. అది ఎవరు తెచ్చారో ఆర్డర్ అనేది కూడా మీకు అందరూ మీడియాలో వచ్చింది, దాని విషయం పక్కన పెట్టండి. అతను నగ్గిన కాడి నుంచి కూడా ఒక కొత్తింటి అల్లుళ్ళగా యానం రావడం జరిగింది తప్ప ఇక్కడ ఎమ్మెల్యే గానో ఇక్కడ పౌరుడు గానో ఎప్పుడు కూడా అతను వ్యవహరించలేదు. రావటం వెళ్ళటం అంతే తప్ప ఇక్కడ ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఇక్కడ మనకి పరిస్థితులు ఏంటి, ఇక్కడ మనకి చేసిన కార్యకర్తల వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, ఇక్కడ చేసిన మనకి నిలబడ్డ సంఘాల ఒక స్థితిగతులు ఏంటి అని ఎప్పుడు కూడా ఏ రోజు ఆలోచించలేదు. ఏవయ్యా పలానా ఓడికి ఆ పని చేయాలి, పలానా ఓడికి ఈ పని చేయాలి, పలానా ఓడు వ్యవహారం బాగోలేదని చెప్పినా కూడా ఏ రోజున కూడా అతను మనసులో ఇంత కూడా బాధ అనేది నేను చూడలేదు. అలాగా ఏదో టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాడు తప్ప అతని గెలుపు ఏదో వేల మెదటితో నగ్గినట్టు, ఏదో ఇంకా నగ్గిన ఒక సంవత్సరం వరకు కూడా సాలువాలు దుప్పట్లతోటి సరిపోయింది అతని పరిపాలన. ప్రజలకు ఏం కావాలి, ఊరికి ఏమి కావాలనేది ఎప్పుడు కూడా అతను ఆలోచించలేదు. మేమందరం అందుకు ఎందుకు వ్యతిరేకించామంటే, ఎలక్షన్లో అతను స్టంట్లు ఉపయోగించేవాడు. ఎలక్షన్ల సమయంలో ఎవరన్నా పోతే వాళ్ళు పాడులు మోసేవాడు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరన్నా మరణిస్తే, కార్యకర్తల తల్లిదండ్రులు కానీ కార్యకర్తల యొక్క బంధువులు కానీ ఎవరన్నా మరణిస్తే కనీసం వాళ్ళ ఇంటి పక్క కూడా వెళ్ళేవాడు కాదు. ఆ విధంగా అతని వ్యవహారం ఉండేది. కానీ యానం ఎలక్షన్లో మల్లాడి కృష్ణారావు గారు చేశారు. ఇన్ని సంవత్సరాల రాజకీయంలో ఎప్పుడూ కూడా ఓటుకు డబ్బు మందు అనేది ఎప్పుడు మేము చూడలేదు. నేను 18 సంవత్సరాల వయసులో 25 సంవత్సరాల రాజకీయంలో 5 ఎమ్మెల్యే ఎలక్షన్లు చూశాను. ఏ రోజు కూడా మద్యం డబ్బు అనేది పంచడం అనేది చూడలేదు. ఈ 2021లోనే నేను సిగ్గుపడుతున్నాను. నేను చేసిన ఎమ్మెల్యే డబ్బు పంచాడు, మందు పంచాడు, అదే అలవాటు చేస్తున్నాడు ఈరోజు కూడా. ఎప్పుడన్నా నువ్వు యానంలో డ్రగ్స్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, తాగొద్దురా, మీరు బాగుండాలి, మీ పిల్లలు మీరు అందరూ బాగుండాలి, మీరు మంచి ఫ్యామిలీలో సెటిల్ అవ్వాలి, మీరు మంచి భవిష్యత్తులో ఉండాలి, ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టి కుర్రోళ్ళకి ఒక మంచి భరోసా ఇచ్చావా? మీరు ఏదైనా వ్యాపారం చేసుకోండి, మీరు ఏదైనా బయట కంపెనీకి వెళ్ళండి, నేను సపోర్ట్ చేస్తాను, లేకపోతే నేను ఫోన్ చేసి రికమెండ్ చేస్తాను. బయట నాకు బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, నీకు బోల్డ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా. మీ మామగారు ధర్మారెడ్డి గారు రెడ్ల పరిపాలన జరిగింది కదా, మీ మామయ్య గారు బంధువు ఎవరో ఇక్కడ సెకండ్ ఎమ్మెల్యేగా ఉంది గారు కాకినాడలో భాస్కర్ దోరమూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన పెట్టి నువ్వు 10 మందికి 10 ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఎవరికైనా ఏం చేయవు నువ్వు కాకినాడలో పట్టుకుని? ఆయన సెకండ్ సీఎం కదా ఆంధ్రాకి, అతను ఏం చెప్తే అది కదా. మరి నువ్వు నీ ఎలక్షన్ పనిచేయడు కదా ఆయన. మరి అతను పెట్టుకుని ఒక 10 మందికి 20 మందికి ఎవరికైనా నువ్వు ఉద్యోగాలు ఏం చేయవు? కాకినాడలో రూరల్లో బోల్డ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కదా, ఎవరికి ఏం చేసావు చెప్పు? ఏం చేసావు? ఎవరికి ఏం చేసావు చెప్పు? నువ్వు ఈ రోజు ఇల్లు పట్టాలా నేను ఇచ్చేస్తాను అన్నావు, నువ్వు ఎక్కడ కొన్నావయ్యా? నువ్వు మనస్ఫూర్తిగా చెప్పు, నీ గుండెల మీద హృదయమే చేసి మనస్ఫూర్తిగా చెప్పు. నువ్వు యానంలో ఏ సర్వే నెంబర్లో భూమి ఎక్కడ ఎంత కొన్నావు, ఏ ఊర్లో ఎన్ని పట్టాలు ఎంతమందికి ఇవ్వాలనే లిస్ట్ ఉందా నీ దగ్గర? నువ్వు ఎకరం కొంటే ఎంతమందికి ఎన్ని పట్టాలు ఇవ్వగలవు అనేది ఒక నీ దగ్గర అవగాహన ఉందా? భూమి ఎక్కడ కొన్నావు ముందు చెప్పు, ఎక్కడ చూపించు. నువ్వు నేను భూమి ఎక్కడ కొన్నాను రండి నేను చూపిస్తాను, చూపించి ఈ రోజు నువ్వు ఓటర్లకు ఎవరికైనా సరే. లేనిపోయిన కళ్ళగోబులు మాటలు చెప్పి నువ్వు ఏ విధంగా నువ్వు ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నావు ఇప్పుడు ఈ ఎలక్షన్ 2 ఎలక్షన్ నాకు అర్థం అవ్వట్లేదు. ఏదో ఇస్తాను మేనిఫెస్టో చూపించడం మా తమ్ముడు పతి ఇదిగో చాలా ఉంది, దీంట్లో ఏం చేసావు చెప్పు. నువ్వు ఒకటే అడుగుతున్నావు సూటిగా, ఇల్లు పట్టాలన్నావు. ఇవాళ మల్లాడి కృష్ణారావు గారు సూటిగా చెప్తున్నారు, నేను దర్యాల తిప్పలో ప్రైవేట్ ల్యాండ్ ఉంది, కనకాలపేటలో ప్రైవేట్ ల్యాండ్ ఉంది. నేను నగ్గిన వెంటనే నేను ఆ భూమిని ఎక్విజిషన్ చేసి 2013 జీవో ప్రకారం ఓ జీవో చెప్పారు నెంబర్ ఏంటంటే, అది ఒక ప్రైవేట్ ల్యాండ్ తీసుకుంటే అక్కడ మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ వాల్యూకి 3 రెట్లు అధికంగా మనం గవర్నమెంట్ జీవో పాస్ చేసింది ఇవ్వచ్చని. ఒకవేళ రైతు దానికి ఒప్పుకోకపోతే ఇంకా కూడా అదనంగా నేను ఇచ్చి వాళ్ళని ఒప్పించి నేను పట్టాలు ఇస్తానని నిక్కచ్చగా ఆయన చెప్తున్నాడు. ఇస్తానని ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎందుకంటే నేను చూశాను మల్లాడి కృష్ణారావు గారికి సపోర్ట్ చేసిన కార్యకర్తలు ఒక లైఫ్, ఇక్కడ అపోజిషన్లో మల్లాడి కృష్ణారావు అపోజిషన్లో ఉంటూ చేసిన కార్యకర్తలు ఒక లైఫ్ 2 చూశాను. చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మల్లాడి కృష్ణారావు గారు
అతను నమ్మితే కార్యకర్తను కానీ అతని అభిమానులు కానీ ఎక్కడ పెట్టుకుంటాడని నాకు తెలుసు. నామినేషన్ వేసిన తర్వాత ఒక ర్యాలీ జరిగింది. ఆ ర్యాలీకి వెళ్ళినప్పుడు గిరియంపేటలో నన్ను పిలిచాను, కారు ఎక్కించుకున్నాను. కారు ఎక్కించిన ఇక్కడికి వచ్చినప్పుడు మధ్యలో ఆగినప్పుడు కూడా అతను ఫోన్లో ఏం మాట్లాడేవారు తెలిసినా, ఒకటే మాట, ఎవరో బండి మీద పడిపోయారు, యాక్సిడెంట్ అయ్యింది. వెంటనే నేను ఫోన్ చేశాను, ఒరే అతను రామకృష్ణ ఉంటారు ఫ్రీ, వెంటనే ఒరే ఇంటికి పట్టుకెళ్ళి 10,000 అర్జెంట్గా ఆ హాస్పిటల్లో ఫోన్ చేశారు. ప్రతి కార్యకర్తకి కూడా అతను ఎప్పుడు కూడా అండగా నిలబడుతూ వచ్చారు. అటువంటి ఆయన మనం దూరం చేసుకున్నామని ఒక మనోవేదన నాకు ఇప్పుడు కలుగుతుంది. ఇది నిజంగా నేను 10 మందికి సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయంలోకి ఎప్పుడు వచ్చాను. 10 మందికి న్యాయం చేయలేడు. నా కూడా ఉన్న కుర్రవాడు బాగుపడదు. నేను ఎప్పుడు కూడా కుర్రవాళ్ళని ఒరే రండి అలా తిరుగుతావు ఇలా తిరుగుతావు అని ఎప్పుడు కూడా ఎవరిని వాడుకోలేదు. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను ఏ కుర్రవాడిని కూడా ఎవరు నేను ఎవరిని మిమ్మల్ని బలవంతం చేయను. మీకు నిమ్మకాయల సీన్ అనేవాడు మీకు భరోసా ఇస్తున్నాడు. నా మీద నమ్మకం ఉంటే నేను నిమ్మకాయల సీన్ దగ్గరికి వెళ్తే ఈ పని జరుగుతుంది. నాకు మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చారు హామీ, నేను నీకు ఈ పని చేసి పెడతాను శ్రీను, మీ కుర్రోళ్ళ జీవితం బాగు చేస్తానని చెప్పి నాకు హామీ ఇచ్చారు. నేను మీకు అండగా ఉంటాను, రండి కలిసి పని చేసుకుందాం, ఆయన నగ్గిన తర్వాత మన ఊరు బాగుపడుతుంది, మన కుర్రవాళ్ళు బాగుపడతారని అలా పదే చెప్తాను తప్ప ఎవరిని కూడా నేను డబ్బులు ఇచ్చో మంది ఇచ్చో ప్రలోభ పెట్టో ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు. మీరు దయచేసి అర్థం చేసుకోండి. రాజకీయ పాలన కాదు, ముందు మీకు చెప్పవలసింది యానంలో జరిగేది రాజకీయ పాలన కాదు. పోనీ అతను కాపు కులం కాపుల పరిపాలన కూడా కాదు. ఇక్కడ జరిగేది కాకినాడ ఒక ధర్మారెడ్డి, అది ధర్మారెడ్డి కాదు అధర్మారెడ్డి పరిపాలన జరుగుతుంది. అతను ఏమనేవాడు, మాలో ఒక చేసిన వ్యక్తి ఆయన్ని ఏమండి రెడ్డి గారు, మనం అశోక్ చేసిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ సైలెంట్గా ఉన్నారు, ఎవరు కూడా ఇక్కడికి రావట్లేదు, మనల్ని అందరినీ వదిలేశారు, మీరు ఒకసారి దాన్ని అవగాహన చేసుకుని ఎవరైతే రావట్లేదో ఎవరైతే దూరంగా ఉంటున్నారో మీరు ఒక మీటింగ్ పెట్టి అందరితోటి వారి సాధక బాధలు మాట్లాడండి. ఇవాళ కృష్ణారావు గారిని కాదని నిలబడి ఇన్ని రోజులు ఉన్నారంటే వాళ్ళు ఏదో ఆశించి కాదు, ఏదో ఊరు బాగుపడుతుంది లేదా అతను కావాల్సిన వాళ్ళకి ఏదో పనులు చేయించుకోవాలని ఏదో ఒక ఉద్దేశంతో ఉంటారు కదా. వాళ్ళకి ఏం కావాలి, ఇవాళ సమస్యలు ఏంటని ఒకసారి అడగండి అని చెప్తే, ఏవయ్యా మేము డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామయ్యా ఓట్లని, ఆ రోజు మళ్ళీ చూద్దాం కంగారేంటి అని అతను అనడం జరిగింది. ఇది కాకినాడ నుంచి మానిటరింగ్ స్టీరింగ్ అంతా కాకినాడ నుంచి వాళ్ళ మావయ్య గారు తిప్పుతారు. ఏంటి ఇక్కడ పరిపాలన యానంలో ఎవరి చేతిలోని యానంలో పరిపాలన లేదు. యానం పరిపాలన యానం చేతుల్లో ఉండాలా కాకినాడ వారి చేతుల్లో ఉండాలా మీరే తెలుసుకోండి. నేనే చెప్తున్నాను. ఇంకో విషయం, అతను గొల్లపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకంటే ఆయన యానంని పట్టించుకోలేకపోవడానికి కారణం మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. అతను ఒకటే పెట్టుకున్నాడు మనసులో, యానంలో మల్లాడి కృష్ణారావు గారు పోటీ చెయ్యరు, అది రాజ్యసభ మీద అతనికి ఆశ ఉంది, రాజ్యసభకి వెళ్ళిపోతాడు, యానంలో ఇంకెవ్వడో లేడు, డబ్బున్నవాళ్ళు కాపులు అందరూ ఇంట్లో పడుకుంటారు, అలా రాజకీయంలోకి రారు, ఎప్పటికైనా సరే అవకాశం నాదే, నేనే ఎప్పటికైనా ఇక్కడ రాజకీయంలో ఉంటాను, నేను నాకు ఇక్కడ ప్రజల డబ్బులతో మందుతో కొనుక్కుని మభ్యపెట్టి నేను రాజకీయం చేయొచ్చు, మల్లాడి కృష్ణారావు అనేవాడు ఇంకా రాజకీయంలో ఉండడు, ఇంకా నాదే యానం అనే ఒక అహంకారంతో అతనికి చేసిన కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఎవరిని కూడా పట్టించుకోలేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన ముందు రోజు వరకు కూడా ఏ ఒక్కరిని కూడా కార్యకర్తను కానీ నాయకులు కానీ ఆయన టచ్ చేశాడేమో మీరు వెళ్ళి కనుక్కోండి. నేను అంత హార్డ్ కోర్ కానీ చేస్తే కనీసం నాకు ఇప్పుడు దాకా ఆయన ఫోన్ చేయలేదు. మీరు అర్థం చేసుకోండి. మనం అతన్ని మీ ఎప్పుడు కూడా ఏది ఆశించి మీరు రాజకీయాల్లో చేయలేదు, అతన్ని ఏమీ అడిగి మేము లబ్ధి పొందలేదు. అలాగే ఎంతోమందిని హార్డ్ కోర్గా చేసిన పెద్ద కార్యకర్తలే నామినేషన్ ఇంకా 2 గంటలు ఉండగా నువ్వు వెళ్ళి ఇంట్లో బతుకుమాలుకుని నీ కులం వల్ల నువ్వు బతుకుమాలుకున్నావంటే నువ్వు రాజకీయ నాయకుడు ఏంటయ్యా? మొన్న ఏదో మాట్లాడుతున్నాడు, సెట్టిబజ్జి సామాజిక వర్గానికి పెర్రి రోడ్లో ఏదో సైట్ కృష్ణారావు గారు ఇచ్చారు. ఇస్తే యావయ్యా ముందు నీ కులం చూసుకో, రాజకీయాలు పక్కన పెట్టు. రాజకీయం నువ్వు కులాలకు వెళ్ళినప్పుడు నీ కులం నువ్వు ఏ కులం? నువ్వు కాపు కులం. ఆంధ్రాలో బైపాస్లో పెద్దిరెడ్డి వినాయక కాపు కళ్యాణ మండపం అనే ఒక కాపు కళ్యాణ మండపం కట్టాం. అది పెద్దిరెడ్డి వినాయకరావు గారు సైట్ ఇచ్చారు. ఇవాళ దాని వాల్యూ ఒక సైట్ ఎసెట్ వాల్యూ 15 కోట్లు. నువ్వు కాపు కళ్యాణ మండపానికి ఏమి ఇచ్చావు చెప్పు? నువ్వు యానం ఎమ్మెల్యే అయ్యావు, నువ్వు యానం కాపు లీడరు, మీ నాన్నగారు కాపు సంఘంలో పెద్ద, నువ్వు మీ నాన్నగారి పేరును కానీ ఏమైనా నువ్వు కాపు సంఘానికి ఇచ్చావా? యానం కాపు సంఘానికి ఎంత ఇచ్చావో చెప్పు, నువ్వు నలుగురికి తెలియజేయి. ఈరోజు నువ్వు ఎక్కడో ఒక సెట్టిపల్లి సామాజిక వర్గానికి పెర్రి రోడ్లో కృష్ణారావు గారు ఒక సైట్ అనౌన్స్ పెడితే నువ్వు అది మునిగిపోని సైట్ ఇచ్చాడన్నావు. నువ్వు అది కూడా ఇవ్వలేదు కదా నువ్వు కాపు సంఘానికి. ఏమిచ్చావు అంటున్నాను. ఎందుకంటే నువ్వు కళ్ళబొల్లి కవర్లో నీ మాటలో, నీ అబద్ధపు మాటలో నీ అన్నీ కూడా యాన ప్రజలన్నీ కూడా వినేశారు. ఈరోజు మేము అశోక్ వల్ల మోసపోయాం, అశోకుని నమ్మి మోసపోయాం,
అందువల్ల మీ అందరూ బయటకు వచ్చి కూడా మల్లాడి కృష్ణారావు గారు సపోర్ట్ చేస్తున్నాం. మాతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు బయట. మేము అందరం కొంతమంది బయటకు వచ్చి చెప్తున్నాం. అందరినీ బయట పెడితే నీ దగ్గర డబ్బు ఉంది, 1,00,000-2,00,000 పెట్టి ఇంటికి కూర్చుంటావు. నీ పని అదే కదా, రోజుని నీ పని అదే. ఏం చేస్తున్నా, వీడు నా వాడు కాదు, వాడి దగ్గరికి వెళ్ళిపోవడం 1,00,000-2,00,000 వచ్చేస్తాడని. ఇవాళ నీకు ఇంకా అయిపోయింది, అర్థమైపోయింది నీ సీను. నువ్వు ఓడిపోతావని తెలిసింది. ఇంకా నువ్వేం చేస్తున్నావు, ఆ కంప్లైంట్ ఈ కంప్లైంట్ దూరం డబ్బులు. కనీసం నువ్వు ఒక అధికారులు కూడా, పోలీసు అధికారులు, గవర్నమెంట్ అధికారులు కూడా మభ్యపెట్టి నువ్వు డబ్బులు పెట్టి నువ్వు వ్యవహారం చేస్తున్నావు. వాళ్ళని కూడా వాడుకుంటున్నావు, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయర్ని కూడా వాడుకుంటున్నావు కొంతమందిని. ఏంటయ్యా నువ్వు రాజకీయం ఏం చేద్దామని, అసలు యానాన్ని ఏం చేద్దామని చెప్పు. పోనీ యానానికి నేను ఇది తెచ్చాను, ఈ 10 మందికి ఉద్యోగాలు కల్పించాను, ఈ ఫ్యాక్టరీ పెట్టాను, లేకపోతే అది పెట్టాను, ఏమన్నా నువ్వు చేసావా చెప్పు. దయచేసి అర్థం చేసుకోండి. నా మాట మీద గౌరవించి ఎవరైతే నాతో నడుస్తారో వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా ఏమొచ్చినా అన్నగా నిలబడతానని మీ అందరి సాక్షిగా నేను చెప్తున్నాను. మీరు నా యొక్క ఫోన్ నెంబర్ తీసుకుని డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా అయినా సరే, ఎక్కడున్నా సరే నాకు ఫోన్ కొట్టండి. అన్న నా పరిస్థితి ఇది, నేను రాలేకపోతున్నాను, నీకు నేనే చేస్తానంటే నేను నీ పేరు నోట్ చేసుకుంటాను. రేపు పొద్దున ఎప్పుడు నువ్వు చేసావా చేయవా నాకు అనవసరం. ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు, నువ్వు ఓటేసావా ఏవా నాకు అనవసరం. నీకు నేను అండగా నిలబడతాను, నేను మాట ఇస్తున్నాను. దయచేసి యానం ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మల్లాడి కృష్ణారావు గారు ఖచ్చితంగా మే 4న రాబోయే రిజల్ట్స్లో అఖండమైన విజయంతో నిలబడతారు. ఆయన ఏ విధమైన ఎవరికి సంకోచం లేదు. నిలబడినంటే ఆయన జూన్ 6న ఆయన పుట్టినరోజు నాడు ఈ ఏదైతే ఉందో తెలుపు రేషన్ కార్డుల మీద ఎల్లో కార్డు, మాకు ఆంధ్రాలో అయితే తెల్ల కార్డు, మాకు ఇక్కడ యానంలో ఉన్నవాడి కింద లెక్క ఏంటంటే ఎల్లో కార్డు, రెడ్ కార్డు అంటే లేనివాడి కింద లెక్క. ఎల్లో కార్డులు రెడ్ కార్డులు చేసి దాని మీద సంతకం పెడతాను. ఇంకొకటి నాకు ఒక మాట ఇచ్చారు ఆయన, కనకరామ సింగ్ వచ్చి కనకాలపేటలో ఒక ఆవిడ ఇకలాంగ్ భర్త ఉన్నాడు. ఆవిడకి అది ఏ పని చేయలేదు, మరగుజ్జు టైప్ ఉంటాడు. ఆవిడ పాపం ఆ ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ మనం ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటాం. అయితే నేను కృష్ణారావు గారి దగ్గర తీసుకెళ్ళి, అమ్మ సార్ ఈవిడికి భర్త వికలాంగుడు, పెద్ద పని చేయలేడు, ఈవిడ అక్కడక్కడ పని చేసుకుంటుంది అంటే ఆయన ఏం చేశారు తెలుసా, మీరు అందరూ ఏనండి, కనకాలపేటలో ఫస్ట్ ఇళ్ల స్థలం ఈవిడికి ఇస్తానని మాట ఇచ్చాడు ఆయన, నా మాట మీద గౌరవించి. ఇంకంతకన్నా ఏం కావాలి మనకు నాయకుడు, ఇంకంతకన్నా ఏం కావాలి చెప్పండి. అడగగానే అతను మన మాట గౌరవించి మన అడిగిన పని చేస్తానన్నప్పుడు అటువంటి నాయకుడు మనం చేసుకోవాలా, మనల్ని పట్టించుకొని మనల్ని వదిలేసి అటువంటి నాయకుడిని మనం సపోర్ట్ చేసుకోవాలని మీరే నిర్ణయించుకోండి. దయచేసి మీ అందరికీ నేను ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. మీ అందరికీ హృదయపూర్వకంగా నేను తెలియజేయడం ఏంటంటే, ఈ నెలలో 9వ తారీఖున జరగబోయే యానం అసెంబ్లీ ఎలక్షన్లో జగ్గు గుర్తుకి రెండో నెంబర్ జగ్గు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మల్లాడి కృష్ణారావు గారిని నేను అందరికీ కోరుకున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు చెల్లి శశాంక్, మాది కొత్తపేట. నేను దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. 2021లో అశోక్ గారు యానం వచ్చినప్పుడు ఆయన్ని ముందుండి నడిపించింది దర్యాల తిప్ప లేదా కనకాలపేట దళిత యువకులు మాత్రమేనండి. ఆ రోజు ఆయన యానం వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఉద్యోగాల గురించి కానీ వైద్య విషయంలో కానీ ఈ అన్నిట్లో మా అందరికీ ముందుంటారని ఆయన మాట ఇవ్వడంతోనే ప్రతి ఒక్కరూ కూడా ముందొచ్చి ఆయన చేయడం జరిగింది. కానీ 2021 ఎలక్షన్లు అయిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత యానంలో అప్పటి వరకు ఆయన చేసిన కార్యకర్తలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలను కానీ, ఓటర్లు కానీ, దళిత గ్రామంలో ఉన్న యువతలను కానీ ఎవరు కూడా ఆయన పట్టించుకోలేదండి. మాకు ఈ యానంలో ఉన్న దళితుల్లోని 80% వరకు కూడా ఆర్థికంగా కిందకున్న వాళ్ళే. వీళ్ళు హాస్పిటల్ విషయంలో ఒక్కదానికి మాత్రమే ఆయన వరకు మేము వెళ్ళడం జరిగింది. కానీ అలాగా ఆయన వరకు వెళ్ళిన 2 వ్యక్తులు హాస్పిటల్ వరకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు ఒక్క క్షణం కూడా ఆయన ఫోన్ ఎత్తకుండా ఒకరు ప్రాణాన్ని పోవడానికి ఆయన కారణం అయ్యాడు. ఇది అటుపక్క తిరుగుతున్న ప్రతి దళిత నాయకులు సోదరులు కూడా దీన్ని అర్థం చేసుకోండి. ఒక ప్రాణం పోయే వరకు కూడా ఆయన ఎదురు చూశాడంటే అక్కడ సహాయం చేయకుండా అది ఎంత బాధాకరమైన విషయం మా అందరికీ తెలుసు. ఈరోజు ఆయన మాట్లాడుతుంటే యానానికి స్వేచ్ఛాస్వాతంత్రం ఇచ్చానంటున్నాడు. ఆయన తెచ్చిన స్వేచ్ఛ ఏంటంటే 18 ఏళ్ళ యువకులకి మందు తాగడంలో స్వేచ్ఛ ఇప్పించాడు, పేకాట ప్రశాంతంగా ఆడుకోవడానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ఈ రెండు ఆయన యానానికి చేసిన అతి దుర్మార్గమైన పనులు. ఈరోజు యువత నాశనానికి అతను ముందడుగులో నిలిచాడు. ఈ రోజు వరకు కూడా ఒక దళిత గ్రామాల్లో కూడా ఆయన ఎటువంటి అభివృద్ధి కానీ, అక్కడ ఉన్న రోడ్లు కానీ, డ్రైనేజ్ పనుల్లో కానీ ఎటువంటిది కూడా ఆయన ఇది చేసింది లేదు. ఏమనంటే కృష్ణారావు గారి పేరు చెప్పి మా అందరినీ ఆయన ఏమీ చేయనివ్వట్లేదు అని ఇంకా భ్రమలోనే ఉంచి ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఎటువంటి కూడా ఒక ఆర్థికంగా కానీ, ఒక ఉద్యోగ రీతిలో కానీ, ఒక వైద్య రంగంలో కానీ ఇందులో కూడా 1% కూడా మాకు ఆయన సహాయం చేయలేదని మేము బాధతో అక్కడి నుంచి బయటకు వచ్చేయడం జరిగింది. మేము ఇక్కడికి రాగానే కృష్ణారావు గారిని మేము డిసెంబర్లో కలిసిన తర్వాత దర్యాల తిప్పలో ఒక స్త్రీకి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం మేము అడగగానే అపోజిషన్గా చేసినా కూడా ఈ రోజు ఆమెకు 5 లక్షలు ఖర్చు అయిందో 6 లక్షలు ఖర్చు అయిందో ఆయన దానికి ఎవరో ఒకరు సహాయం అందించి
ఈ రోజు ఆవిడ ప్రాణం నిలబెట్టేలా చేసిన ఒకే ఒక నాయకుడు మల్లాడి కృష్ణారావు గారండి. ఇంత చేసిన ఆ వ్యక్తికి మేము రుణపడి ఉంటాం. ఈ ఎలక్షన్లో ఆయన గెలిపించుకుని యానాభివృద్ధి పనుల్లో కానీ యువతకు కానీ ఎటువంటి ఆయన నుంచి సహాయం పొందేలా మేము పాటు పడతామని ఈరోజు మీ అందరి సభాముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది. జై హింద్. నేను మీ కోటి శ్రీనివాస్. మీ అందరికీ తెలుసు 2021లో నా జాబును సైతం రిస్క్లో పెట్టి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి పనిచేయడం జరిగింది. యానం ప్రజలందరూ ఒకటే గమనించండి, యానంలో నాకన్నా ఉపయోగపడేలాగా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి నగ్గిన తర్వాత పనిచేసిన వ్యక్తి ఎవరూ లేరు. ఎందుకంటే సుమారు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి ఇచ్చాను. నేను మీ మీడియా మూలంగా చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు. ఇన్ని రోజులు నేను చెప్తానే వచ్చాను. ఎప్పుడైనా ఆయన ఖండించాడా? ప్రతిదీ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, ఈ మీడియా సమావేశం మూలంగా పత్రికా విలేకరుల మూలంగా మీకు ఛాలెంజ్ విసురుతున్నాను. మీకు నేను మంచే చేశాను, చెడు మాత్రం చేయలేదు. అలాంటిది నన్ను పేకాట క్లబ్ పూర్తి అవగానే మీ ఇష్టానికి నన్ను వాడుకుని కొన్ని కోట్ల రూపాయలు మీకు సంపాదించి మీకు ఇల్లు కట్టుకోవడానికి కానీ మీకు కాకినాడలో షాపింగ్ కట్టుకోవడానికి కానీ అనేక రకాల పనులు చేశాను. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నన్ను విపరీతంగా తిట్టడం, కొట్టించుతానని బెదిరించడం, ఆడవాళ్ళ చేత తిట్టించడం, ఫేస్బుక్లో కామెంట్లు పెట్టడం, మీకు మంచి చేసి మీకు మీ ఎదుగుదలకి ఈ 2-3 ఏళ్ళు కూడా నేను మీకు సహాయం చేసి మీ చేత తిట్లు పడవలసిన అవసరం నాకేముంది? నేను మీకు ఏ అన్యాయం చేశాను? మీకు నాకు ఎటువంటి గొడవ లేదనే విషయం మీరే నాకు స్వయంగా మెసేజ్ చేశారు. ఏమని చేశారు? నాతో ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు. దయచేసి యానం ప్రజారా ఒకటే గమనించండి, ఆయనకు అన్ని విధాలని సహాయ సహకారాలు అందించిన తర్వాత ధర్మారెడ్డి గారు అని ఆయన మావయ్య నాకు చెప్పిన మాట ఏంటి? శ్రీనివాస్ గారు మీ రుణం తీర్చుకోలేము, ఆ రుణం తీర్చుకోలేని మాట ఎప్పుడు అంటాం? ఒక మనిషి ఒక వ్యక్తికి ఎంతో సహాయం చేస్తే కదప్ప అనలేము. అలాంటి నన్ను కేవలం వాళ్ళ రాజకీయాలకు వాడుకుని రాజకీయాల తర్వాత నన్ను పక్కన పడేశారు. నేను దానికి ఫీల్ అవ్వలేదు. నేను ఒకటే, అది అయిపోయిన తర్వాత రాజకీయం అంటే ఇంతే, ఇలాగే ఉంటుందని చెప్పేసి నా పని నేను చేసుకుంటా ఉంటే అప్పుడు కూడా తిరిగి నా మీద బుర్రజాలడం మొదలెట్టారు. అలాగే నా ఒక్కడి మీద అయితే పర్వాలేదు, నిమ్మకాయల సీనన్న గారి మీద, కాటంశెట్టి రామ్మూర్తి గారి మీద, ఇప్పుడు వెళ్ళిన దినేష్ గారి మీద, దినేష్ మీద ఎమ్మెల్యే అశోక్ చేసిన ఎంతేంటి? మా ఆవిడికి మెసేజ్ చేశాడు, మా ఆవిడతో తప్పుగా బిహేవ్ చేయడని చెప్పేసి. మరి మీ ఆవిడ గారితో తప్పుగా బిహేవ్ చేసిన వ్యక్తిని ఎదురుకుండా ఎలా నిలబెట్టుకున్నారు? అంటే మీ అవసరం తీరిపోయిన తర్వాత ఒక వ్యక్తి మీద ఎంత బురదన్నా జల్లేస్తారు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అందరూ కూడా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు పనిచేసిన వ్యక్తులే. అంటే మీ అవసరం తీరిన తర్వాత మీకు పని చేయకపోతే ఆ మనిషి వెధవా లేకపోతే దొంగ అంటారు, మీకు పని చేస్తే మంచివాడు అంటారు. ఇక సరిగ్గా విషయానికి వస్తే ఒకటే అడుగుతున్నాను, పత్రికా సోదరులారా, మీ అందరిని ఒకటే, ఈ 5 సంవత్సరాల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు యానం ప్రజలకు ఏం చేశారు? 5 ఏళ్ళు ఎన్నికలు జరుగుతాయి. మన భారత రాజ్యాంగం ప్రకారంగా 25 ఏళ్ళకి ఎన్నికలు కాదు. పత్రికా సోదరులారా ఒకటే ప్రశ్నించండి, ఎన్నికలు జరిగేది మన భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారంగా 5 సంవత్సరాలకి. ఈ 5 సంవత్సరాల్లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు యానం చేసిన 5 పనులు చెప్పమని చాలు, 5 పనులు చెప్పండి చాలు. మీ అందరికీ చెప్పాను, ఈరోజు యానంలో మనం తాగే నీరు, తీసుకునే కరెంటు, నడిచే రోడ్డు, ప్రతి ప్రభుత్వ బిల్డింగ్, ఆసుపత్రి, ప్రతిదీ కూడా మల్లాడి కృష్ణారావు కనిపించిందే, మల్లాడి కృష్ణారావు నిర్మించిందే. ప్రతి చోట శిలాపలకం మీద కూడా మల్లాడి కృష్ణారావు గారి పేరే ఉంటుంది. మీరు సొంతంగా చేసిన 5 పనులు చెప్పండి. సరే, ఇవి మళ్ళీ వస్తే ఏంటంటే ఒకటే మాట, ఎవరు మల్లాడి కృష్ణారావు గారు ఆప్ చేస్తున్నారని చెప్పేసి. మల్లాడి కృష్ణారావు గారు తన సొంత డబ్బులతో ఓల్డేజ్ హోమ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతో మందిని చదివిస్తున్నారు, ఎన్నో జాబ్ మేళాలకు చేశారు. మరి ఇలాంటి పనులు కూడా చేయడానికి గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు మిమ్మల్ని మల్లాడి కృష్ణారావు ఆప్ చేస్తారా? సరే, గవర్నమెంట్ విషయాలు ప్రైవేటు. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడా కూడా ఏ గ్రామాల్లో కానీ, ఏ పేటలో కానీ, ఏ ఊర్లో కూడా మీరు ఎక్కడా కనిపించలేదు. కనిపించకుండా పోవడానికి మల్లాడి కృష్ణారావు గారు మీ చొక్కా పట్టుకుని ఏమైనా లాగేశారా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఆయన కేవలం ఈ ఎన్నికల 15 రోజుల కోసం మాత్రమే యానం వచ్చారు. మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత ఎన్నికలు పూర్తయ్యాక కాకినాడ వెళ్ళిపోతారు. చివరగా మీ పత్రికా విలేకరులందరికీ ఒకటే చెప్తున్నాను, మనది పాండిచేరిలో కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా ఒక్క రూపాయి పని జరగదు. అలాంటిది కిరణ్ బేడి గారి హయాంలో ఏం జరిగిందో అనేది విషయం తెలిసింది. మన పాండిచేరి అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు నల్ల బుడగలు ఎగరేసుకుని గవర్నర్ ఆఫీస్ ఎదుర్కొని జరగడం జరిగింది. అలాగే పత్రికా విలేకరులు అందరూ ఒకటే గమనించండి, ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వచ్చి ఉండొచ్చు, అలాగే సాక్షి టీవీ వచ్చి ఉండొచ్చు, సాక్షి కానీ ఏబిఎన్ కానీ నేషనల్ మీడియా ప్రతి చోట ప్రతి మీడియాలో చెప్పే ఒకటే, పాండిచేరిలో వచ్చేది ఎన్డీఏ గవర్నమెంట్,
పాండిచేరిలో వచ్చేది ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ కూటమి. సుమారు 30లో 20 సీట్లతో ప్రభుత్వం ఏర్పడేది ఎన్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం. 4వసారి ముఖ్యమంత్రి అనేది రంగస్వామి గారు. ఇక్కడ మల్లాడి కృష్ణారావు గారు గెలుస్తారు. అక్కడ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. పాండిచేరిలో రంగస్వామి గారు అవుతారు. ఈ మూడు కూడా ఒక్కసారిగా ఉంటేనే, ఒక్కటిగా ఉంటేనే యానం ప్రజలకు మంచి జరుగుతుంది. నేను చెప్పే విషయాన్ని మీరు ఎవరు మంచిగా తీసుకోవక్కర్లేదు. నేను కోటశ్రీని ఏదో తను సొంతంగా చెప్తాడు అనుకోండి, కానీ మీరు ఒక్కసారి చూడండి. మూడు ఉంటేనే, కేంద్ర ప్రభుత్వ సహాయం, ముఖ్యమంత్రి రంగస్వామి గారు ఉంటేనే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటే సుమారు 100 కోట్ల రూపాయలు కావాలి. అది మంజూరు చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తే, ముఖ్యమంత్రి గారు రంగస్వామి గారు ఉంటే ఇళ్ల పట్టాలు వస్తాయి. రేషన్ కార్డు మార్చాలన్నా ముఖ్యమంత్రి గారు ఉండాలి. అలాంటిది ఇక్కడ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనే వ్యక్తి 100% గెలవడు. గెలిచినా కూడా ఆ ఓటు వృధాగా పోవడం తప్ప ఏమీ జరగదనే విషయం గత 5 సంవత్సరాల్లో మీరు చూశారు. చివరిగా నేను చెప్పేది ఒకటే, మేమందరం కూడా గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారికి ఎంతో కష్టపడి ఎన్నికల ముందు అలాగే ఎన్నికల తర్వాత కూడా పనిచేయడం జరిగింది. ఇంకా చివరిగా ఒకే ఒక విషయం చెప్తాను. గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు అంత గొప్ప మనిషి, అంత మంచి మనిషి అయితే కనుక 2021 ఎన్నికల్లో ధ్రువ కుమార్ అనే ఒక దళిత యువకుడు, ఒక ఎస్సీ సామాజిక వర్గం సోదరుడు చనిపోయాడు. ఆ సోదరుడికి 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తానని చెప్పాడు. మీరు ఎన్ని కోట్లు సంపాదించారంటే మన ఆయనంలో ప్రజలందరికీ తెలిసిందే. అన్ని కోట్లలో మీరు కనీసం ఒక 10 లక్షల రూపాయలకు వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళ కుటుంబం ఈరోజు అద్భుతంగా ఉండేది. మీరు ఎందుకు చేయలేదు? దానికి కూడా మల్లాడి కృష్ణారావు ఆప్ చేస్తారా? ఇలా చెప్పుకుంటా పోతే 100 పనులు ఎంతమందిని మోసం చేస్తారని చెప్పచ్చు. సో మీడియా సమావేశంలో టైం లేదు కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చెప్పే మాయ మాటలు నమ్మకండి. మీకు, మీ కుటుంబానికి, యువతకి మంచి చేసే ప్రభుత్వం ఎన్ఆర్ కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వమైన బీజేపీ కూటమిని గెలిపించి మీరందరూ కూడా జగ్గు గుర్తుపై ఓటేస్తారని చెప్పేసి పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఏదైనా సవాలు విసిరితే నేను చూపిస్తాను. మీరు ఆయన అడగండి. ఏ విధంగా సంపాదించారని ప్యాకెట్ అనేది యాన ప్రజలందరికీ తెలుస్తారు. అందులో పెద్ద విషయం అదే. నాది ప్యాకెట్లో మీడియా అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఎలక్షన్స్ ఓటు వేసేటటువంటి టైం మనకు దగ్గరికి వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం యానం ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి ఇది ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ టైంలో మనం ఎవరికి వెయ్యాలి అనేటటువంటిది నిర్ధారణ చేసుకోవాలి. ఏ బేసిస్లో చేసుకోవాలి? మనం ఓటు ఎవరికి వేయాలి? కృష్ణారావు గారికి వేయాలా, అశోక్ శ్రీనివాస్ వేయాలా, లేకపోతే ఎవరికి వేయాలి అనేది మనం తేల్చుకోవాలి. ఎలా తేల్చుకుంటాం? మనకి సేవ చేసేటటువంటి వ్యక్తి ఎవరు? ఇంతకుముందు ఆయన ఏమైనా సేవలు చేశారా? అవి ఏమిటి? ఇంకొక ఎమ్మెల్యేగా వచ్చిన అతను ఏమైనా సేవలు చేశాడా? చేయలేదా? అదేంటి? ఇది మనం పరిశీలించుకునేటటువంటి టైం ఇది. ఇందులో నేను మొట్టమొదటి మీకు నేను చెప్పేది ఏంటంటే, అసలు ఈ ఓటు హక్కు అనేది ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది అనేది మనకి తెలియాలి. మీ అందరికీ కూడా చాలా విషయాలు కొన్ని తెలియవని నేను అనుకుంటున్నాను. అయితే తెలియజేయవలసిన బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉంది. అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఓటు హక్కు అనేది ఎవరికి ఇవ్వాలి అనేటటువంటి ఒక డిస్కషన్ జరిగింది. అందులో గాంధీ గారు ఏమంటారంటే, ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలంటే, పన్నులు ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలి అని చెప్పారు ఆయన. పన్నులు ఎవరు చెల్లిస్తారు? ధనవంతులు చెల్లిస్తారు, ఉద్యోగస్తులు చెల్లిస్తారు. ఏమంటే ఇది ఆయన యొక్క అభిప్రాయం. తర్వాత నెహ్రూ గారు ఏం చెప్పారంటే, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయన, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, రాజ కుటుంబీకులకి లేకపోతే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పాడు ఆయన. ఇది ఆయన యొక్క ఉద్దేశం. వీళ్ళే ఎన్నుకోవాలి, ఎమ్మెల్యేని కానీ ఎంపీ కానీ. అర్థమైందా సార్? ఇది. తర్వాత పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఏం చెప్పారు? ఎవరికైతే డిగ్రీ ఉందో వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు. ఆ తర్వాత వీటన్నిటికీ కాదు, ఇలా కాదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, హిందూ అని కాదు, క్రిస్టియన్ అని కాదు, ముస్లిం అని కాదు, ఎస్సీ అని కాదు, ఎస్టీ అని కాదు, బీసీ అని కాదు, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కాదు, ఓసీ అదర్ కమ్యూనిటీస్ అని కాదు, ఆడని కాదు, మగాని కాదు, 18 సంవత్సరాలు ఎవరికైతే నిండుతుందో, ఎవరైతే మెజారిటీ వస్తుందో వాళ్ళకి మాత్రమే,
అంటే మెజారిటీ తీరిన వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఇవ్వాలని ఆయన వాదించి నెగ్గి రాజ్యాంగంలో ఆ విధంగా పొందుపరచడం వల్లే మనకి ఓటు హక్కు అనేది మనకు వచ్చింది. ఓటు హక్కు ఇవ్వాలనేటటువంటి ప్రతిపాదన ప్రజాస్వామ్యం కాబట్టి ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు? ఈ ఓటు హక్కు అందరికీ ఉంటే మతతారం సామరస్యాలు ఏమీ లేకుండా, కులాల పరంగా కాకుండా, క్యాస్ట్ అండ్ క్రీడ్ డిఫరెన్సెస్ ఏమీ లేకుండా ఓటు హక్కు అనేది వీళ్ళకి ఉంటే వీళ్ళు స్వతహాగా ఆలోచించి మన లీడరు ఎవరిని ఎన్నుకోవాలనేటటువంటిది మనం నిర్ణయించుకునే అవకాశం కల్పించబడింది. ఇది ఈ విధంగా మనకి ఓటు హక్కు అనేది వచ్చింది. ఇది చరిత్ర ఉంది, చరిత్ర చెబుతుంది. తర్వాత మనకి 1996కు ముందు యానం ఎలా ఉండేది, 1996లో మల్లాడి కృష్ణ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత యానం అభివృద్ధి ఎలా జరిగింది, అభివృద్ధి జరిగిందా లేదా? ఈ 96కు ముందుకి 96 తర్వాతకి యానాన్ని మీరు పరిశీలిస్తే డ్రాస్టిక్ చేంజ్, ఎంతో చేంజ్ అయిపోయింది. ఒక టూరిస్ట్ హబ్ లాగా యానం తయారైందని మీ అందరికీ కూడా తెలుసు. ఇందులో ఏమాత్రం కూడా మనకి సందేహం లేదు. 96 నుండి 2021 వరకు కూడా ఆయన ఎమ్మెల్యేగాను మంత్రిగాను చేసి యానంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే 21 అసెంబ్లీలో ఎన్నికల్లో ఈ కొంత అగెనిస్ట్ వేవ్ ఉండడం వల్ల, కొన్ని కారణాల వల్ల, ఏ కారణాలు అయితేనేవి గొల్లపల్లి శ్రీనివాస్ ఇండిపెండెంట్గా నిలబడితే ఆయన స్మాల్ మెజార్టీతో ఆయన నెగ్గడం జరిగింది. ఆయన నిలబడేటప్పుడు ఏం చెప్పాడంటే రకరకాల కార్యక్రమాలు, డెవలప్మెంట్ యాక్టివిటీసు, ఉద్యోగాలు అవి ఇవి నేను తీసుకొస్తాను, హౌస్ సైట్స్ అన్నీ ఏర్పాటు చేస్తాను అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఆయన నెగ్గడం జరిగింది. అప్పుడు మేము కూడా ఆయన్ని నమ్మడం జరిగింది. ఏదో కుర్రాడు చదువుకున్నవాడు చేస్తాడు అని అనుకున్నాం. కానీ తీరా చూస్తే ఆయన ఈ మిజరబుల్లీ ఫెయిల్డ్ టు డూ ఎనీ వర్క్, ఎనీ డెవలప్మెంటల్ వర్క్ టు యానం వాటర్స్ ఆర్ యానం సిటిజన్స్. ఇది ఏంటి, ఏ విధంగా మనం ఇది చేయాలి దీన్ని అని నేను ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 2021 వరకు కూడా ఈ పారిశుధ్యం అంటే చెత్త చెదారం తీసుకెళ్ళిపోయి ఈ యానాన్ని ఆరోగ్యం గురించి సంబంధించి ఇది చాలా మెయిన్ ఇష్యూ. ఇది ప్రజలకు మనం మొట్టమొదట కావాల్సింది ఆరోగ్యం, తర్వాత చదువు. ఆరోగ్యంగా ఉంటేనే మనం చదువుకోగలం. చదువుకునేటప్పుడు ఆరోగ్యం బాగపోతే పోతాం మనం. అందువల్ల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇష్యూని నేను కూలంకషంగా నేను చెప్తున్నాను. ఉద్యోగం విషయంలో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటంటే చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేయాలి, షాప్కి వెళ్ళాలి, ఇంటింటికి వెళ్ళాలి. ఈ ఎంత చెత్త అయితే ఉందో అంతా క్లియర్ చేసేసి దీన్ని వాళ్ళు ఒక డంపింగ్ యార్డ్కి తీసుకెళ్ళి దాన్ని డీకంపోజ్ చేసి ఇదంతా యానాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత వాళ్ళది. అలాగే రోడ్లు కానీ, చిన్న చిన్న దారులు కానీ, హైవేస్ కానీ, ఇది పాత్వేస్ కానీ ఏదైనా ఉంటే ఇరువైపులో ఉన్నటువంటి చెత్త మొక్కలు, తర్వాత కలుపు మొక్కలు, తర్వాత shrubs అంటే పొదలు, ఇలాంటివన్నీ కూడా నరికేసి దారిని సరిగ్గా నీట్గా ఉంచేటటువంటి బాధ్యత వాళ్ళది. దీనికి ఒక టన్నుకి 4,721 రూపాయలు తీసుకుంటున్నారండి అగ్రిమెంట్ ప్రకారం. నవంబర్ 2021లో అగ్రిమెంట్ వచ్చింది హెచ్ఆర్ స్క్వేర్ అని. ఇది యానం ఓల్డేజ్ హోమ్ ఇవ్వకూడదు, దీన్ని తీసేయాలి అని చెప్పేసి దీన్ని ఈ అశోక్ గారు రావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దీనికి ఛార్జెస్ ఎంత, 4,721 రూపాయలు టన్ను. అంటే యానంలో మొత్తం 30 టన్నులు చెత్త చెదారం ఇది తయారవుతుంది. దీనికి 30 రోజులకి, ఒక రోజుకి ఎంత అవుతుందండి, 1,42,000 మనకి దీనికి వసూలు చేస్తున్నారు వాళ్ళు. 1,42,000 చిల్లరే వాళ్ళు వసూలు చేయడం జరుగుతుంది. ఒక నెలకి ఎంత వసూలు చేస్తే 30 టన్నులకి ఒక రోజుకి నెలకి ఎంత అవుతుందండి, 42,49,000 అవుతుంది. సంవత్సరానికి 5 కోట్లు అవుతుంది. ఇంత దారుణంగా ఈ వసూలు చేసి శుభ్రం ఈ చెత్త చెదారం అంతే క్లీన్ చేయకుండా మనం మొత్తం యానం ఈ పారిశుధ్యం అంతా కూడా చెడగొట్టేసేసి మనకు ఎన్నో రకరకాల జబ్బులు వచ్చేలాగా చేసినటువంటి వ్యక్తి. ఇకపోతే నేను ఎమ్మెల్యే అవ్వను, నన్ను మల్లాడి కృష్ణారావు గారు నన్ను ఏమీ చేయనివ్వట్లేదు అని ఈయన తప్పించుకోవడం జరిగింది. దీనికి నేను ఆయన ఏం ప్రశ్నిస్తున్నానంటే, మీరు ఇండిపెండెంట్గా నిలబడ్డారు,
నిలబడిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ వచ్చింది. మీరు ఇండిపెండెంట్. మీరేం చేశారు? బీజేపీకి ఎన్ఆర్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసి ఈ సపోర్ట్ మీరు ఎక్స్టెండ్ చేశారు. ఇండిపెండెంట్గా ఉండి బీజేపీలో కలిసిపోతారు మీరు. అయితే కలిస్తే మీ యొక్క ఎమ్మెల్యే పోస్ట్ పోతుంది. అది యాంటీ డిఫెక్షన్ లా. అందువల్ల అందులో కలడానికి వీలు లేదు కాబట్టి మీరు సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. అదే ప్రభుత్వంలో మల్లాడి కృష్ణారావు గారు కూడా ఉన్నారు. మరి మీరు ఆ ప్రభుత్వంలో ఉండి నన్ను ఈ మల్లాడి కృష్ణారావు గారు ఏం చేయలేమలేదు, నేను చేయలేకపోయాను అంటే దానికి దాని అర్థం ఏంటండి? ఇందులో ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ లేజీ వర్క్ మ్యాన్ ఆల్వేస్ బ్లేమ్స్ హిస్ టూల్స్. ఒక సోమరి పనివాడు ఎప్పుడు కూడా అతని యొక్క పనిముట్లను నిందిస్తాడు. అతనికి పనితనం తెలియకపోతే ఇది తాపి మేస్త్రి అయితే ఇది బాగోలేదని, తాపి ఇది బాగోలేదు, వంకర అయిపోయిందని, ఇలాగా అతను తప్పించుకోవడానికి అవకాశం. ఇది ఆయన తప్పించుకోవడానికి చేసినటువంటి ఒక కారణం. ఇంకోటి ఏంటి, ఒకసారి నాట్యం చేయలేకపోయాడంట. నాట్యం చేద్దారని పందిరెక్కాడు, కానీ పందిరి కురసంగా ఉంటే నాకు కుదరదు, నాట్యం చేయలేము. ఇవన్నీ కూడా ఏంటంటే మనం పని చేయలేని పరిస్థితిలో ఉండి చెయ్యలేక ఒకళ్ళని మీద ఆయన చేయనివ్వట్లేదు, ఈయన చేయనివ్వట్లేదు అనేటటువంటిది చెప్పడం అన్నమాట. అంతేకాకుండా ఇంకోటి నేను మీకు చెప్తున్నాను, ఈయన మీద అనేకమైనటువంటి అభాండాలు వేసి ఈయన నెగ్గకుండా ఓటర్స్ యొక్క మనసు మార్చేయడానికి ఇది వీళ్ళు అశోక్ గారు తర్వాత వాళ్ళ వర్గం కూడా పనిచేస్తుంది. దీనికి కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఇది ఎ లయన్ నెవర్ లుక్స్ బ్యాక్ వెన్ ఎ స్మాల్ డాగ్ బార్క్స్. ఎ లయన్ నెవర్ లుక్స్ బ్యాక్ వెన్ ఎ స్మాల్ డాగ్ బార్క్స్ అంటే గొప్ప వ్యక్తులు, శక్తివంతమైనటువంటి మనుషులు ఇతరుల విమర్శల్ని, చౌకబారు మాటల్ని పట్టించుకోకుండా అసమర్థులు ఎంత విమర్శించినా సమర్థులైన వారి విలువ ఏమాత్రం తగ్గదు. ఆ విధంగా ఎన్ని నిందలేసినా సరే మల్లాడి కృష్ణారావు గారి యొక్క పరుగుబడి కానీ పనితనాన్ని కానీ ఎవరు కూడా తగ్గించలేరు. ఆయనకి ముందుకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఈ విషయంలో మీకు నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ కూడా ఇవన్నీ మిజరబుల్లీ ఫెయిల్డ్ టు డెవలప్ యానాం రీజన్. అందులో ఏం సందేహం లేదు. కొంతమంది నిందలు వేసి మీ యొక్క మనసు మార్చడానికి చూస్తున్నారు కాబట్టి అవన్నీ మీరు తెలుసుకుని, ఈ నేను చెప్పినటువంటి ఒక్క ఉదాహరణలోనే మీరు తెలుసుకుని మీరు మల్లాడి కృష్ణారావు గారికి, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాబోయేటటువంటి అసెంబ్లీలో మన రంగస్వామి గారు ముఖ్యమంత్రిగా, తర్వాత ఆయనేమో మినిస్టర్గా అవ్వడానికి అవకాశం ఇచ్చి యానాన్ని నష్టపోయినటువంటి ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని తిరిగి పునరుద్ధరించేలాగా అవకాశాన్ని ఆయనకి ఇస్తారని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. మాది స్థానిక యానం, మాది మెట్టకూరు రమాబాయి నగర్లో గతంలో 2021లో గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు పోటీ చేయడం జరిగింది. ఆయనకి మా గ్రామం నుండి 420 ఓట్లు వేయించడం జరిగింది. కానీ ఆయన మా గ్రామంకు కూడా తిరిగి ఇలాగా చూడలేదు ఈ 5 సంవత్సరాలు. అసలు ఎస్సీ గ్రామాల్లో అతనికి చేసింది 80% రాజకీయం చేసి అతను గెలిపించుకుంటే ఈరోజు ఎస్సీ గ్రామాల్లో ఉన్న కుర్రోళ్ళకి ఒక 5గురికి కూడా ఆయన సరైన ఉపాధి కలిగించలేకపోయాడు. దానివల్ల మళ్ళీ ఈ యొక్క 26 ఎలక్షన్లో ఎందుకు ఈయన ఎంత నిర్లక్ష్యంగా చేశాడు మా పట్ల అనేసి మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారి వైపు వచ్చి ఆయనకి మేము మద్దతు ప్రకటిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు మాది ఎస్సీ గ్రామాల్లో 80% దగ్గరగా క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళే. ఆయన మత రాజకీయం మొదలెట్టారు కొత్తగానే. ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే చర్చిలు కూలగొడేస్తారో అన్న మెసేజ్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఒకవేళ నిజంగా బీజేపీ ప్రభుత్వం చర్చిలు కూలగొట్టే ఉద్దేశం ఉంటే 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగానే ఉన్నారు. పాండిచేరి స్టేట్లో ఎక్కడన్నా చర్చిలు పగలగొట్టేశారా? లేదంటే యానం పట్టణానికి వచ్చి ఎవరన్నా చర్చిలు పగలగొట్టేశారా? అది యానం క్రైస్తవులందరూ ఒకసారి ఆలోచన చేయాలి మీరు అందరూనే. ఎందుకంటే ఈ యొక్క మత రాజకీయాలు అన్నది పొలిటికల్ చేయకండి. ప్రతి ఒక్కరిని ఆయన ఐక్య క్రిస్మస్లు చేసి మల్లాడి కృష్ణారావు గారు ప్రతి చర్చిల్లోనే ఆయన డెవలప్ చేసిన వ్యక్తే. అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసి మత రాజకీయాలు అన్నది పక్కన పెట్టి ఎవరికి మనం మంచి చేస్తారన్న వ్యక్తిని మనం ఎన్నుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ వీడియో పత్రిక ద్వారా. యానం ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వాటర్స్ అందరికీ కూడా, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రతి వాటర్కే నేను మాట్లాడేది పంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యానమేలో ఉంటున్నాను 30 ఏళ్ళుగా. ఇదంతా కూడా పేదల గురించే మేము పాకులాడుతున్నాం. అలాగే గొల్లపల్లి అశోక్ కుమార్ అనే వ్యక్తిని తీసుకొచ్చి మాకు పెద్ద సిట్టింగ్ ఒకటి పెట్టి ఆ సిట్టింగ్లో ఒక ప్రముఖుడి దగ్గర ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను ఎమ్మెల్యేగా గెలిపించండి, ఆయన మాంగారు ఇద్దరు వచ్చి
మాకు సపోర్ట్ చేయండి అని అంటే, సరే యువకుడు బాగా చేస్తాడు, అందరం కూడా తెలివైన వాళ్ళు ఉన్నాం కాబట్టి ఈయన గెలిపిందాం, అందరికీ సర్కిల్ ఉందని చెప్పి ఎక్కడికెక్కడికో తిరిగి ఎన్నెన్నో కష్టాలు పడి అతను గెలిపించడం జరిగింది. గెలిపించిన మరుక్షణం మొత్తం వదిలేశాడు. కనీసం నేను ఎమ్మెల్యేని అయిపోయానని అహంకారం ఎక్కువైపోయి అటు అన్ని కమ్యూనిటీల్లో చేసిన వాళ్ళందరినీ కూడా వేళ అందరూ కూర్చున్న వాళ్ళు అన్ని కమ్యూనిటీల్లో ఉన్నారు. ఇది ఒక 50 మంది 100 మంది కాదు, 1000 150 1500 మంది బయటకు వచ్చేసాం వేళ చూసుకోవాలంటే. కానీ అతను చేసిన ద్రోహం అంతా మామూలు ద్రోహం కాదు. నోరెప్పితే అబద్ధాలు. మేము ఏదైతే అతను చేయకూడదని మేము కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏ రోజుని కూడా కాంగ్రెస్ పార్టీ ఇతనికి ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తే ఇతను మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తుంగలోకి తొక్కి ఇతను మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడండి, ఎన్డీఏ బీజేపీలోకి వెళ్ళాడు. బీజేపీలోకి వెళ్ళి 5 సంవత్సరాలు ప్రయాణం చేసిన తర్వాత వాళ్ళు గో బ్యాక్ అన్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు రీసెంట్గా నమస్కారం అంటే పో అని చెయ్యాలి పక్కన ఊపడం యానం పేదలందరూ కూడా చూశారు. ఇతను ఎప్పుడైతే పక్కకు వచ్చేసిన తర్వాత ఇతను రంగస్వామి గారు కూడా బయటకు గెంటిస్తారు. ఇంక ఏ దిక్కు తోసగా మేము ఇతనికి చేయకూడదని ఒక 4 టీముల కింద ప్రయాణం చేసి 7,000 చిల్లర ఓట్లు పోగు పెడితే 7,000 డబ్బులు ఉన్నాయి మన దగ్గర, క్లబ్బుల్లో సంపాదించిన డబ్బు ఉంది. ఈ డబ్బుతో ఈ ఓట్లు కొనేసుకుని ఈ జనాన్ని కొనేసుకుంటే మనం ఇంకొక నా కమ్యూనిటీ తరపున ఒక 10,000 ఓటు వస్తుందో 17,000 అయిపోతున్నాయి. యానంలో మళ్ళీ మనం ఎమ్మెల్యే పవర్ తెచ్చేసుకుంటున్నాం. మళ్ళీ యానాన్ని 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీ అయినా పర్లేదు ఒక 100 కోట్లు ఇస్తే ఆయనకు అమ్మేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని కొనుక్కున్నాడు, మనల్ని కొనుక్కొని అతనికి మళ్ళీ రేపు డబ్బు కావాలితే వేరే వాడికి అమ్మేసుకుంటాడు. ఒకసారి అమ్మేసాడమ్మా. యానం ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఓటు మాత్రం 100% మన యానాన్ని మనం కాపాడుకోవాలి. మన కరోనా టైం అవ్వచ్చు, చెత్త టైం అవ్వచ్చు, ఎంత చెత్త అంతా కూడా కుళ్ళిపోయి రోగాలు వచ్చి హాస్పిటల్ ఏ రోజునన్నా వచ్చేవయ్యా? ఇవాళని ఎలక్షన్ గురించి చెమటలు కక్కేసుకొని ప్రతి ఇంటింటికి అని తిరిగేస్తున్నావు కదా. ఏం చేశారు? నిన్ను గెలిపించిన పాపానికి యానంలో ఒక్క రోజునన్నా ఇంత సర్వీస్ చేసావా? నీకు మళ్ళా ఎమ్మెల్యే అనే పేరు తెచ్చుకోవడానికి నీకు ఇంత నికృష్టమైన ఆలోచన చేసి యానాన్ని పేదలు కొనేసుకుందామని ఇవాళ ఇంటింటికి తిరిగి డబ్బులు ఇచ్చి యానాన్ని కొనేసుకుందామని చూస్తున్నావు. యానం పేదలు నిన్ను బయటకు గెంటుతారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ నీకు అమ్మిందో ఇప్పుడు కొనుక్కున్నావో పార్టీని కూడా వాళ్ళకి కూడా బుద్ధి రావాలంటే మేము అమ్ముడయ్యే వ్యక్తులం కాదు. మేము బయటకు వచ్చాం. మల్లాడి కృష్ణారావు కంపల్సరిగా గెలిపించడానికి నిన్ను ఓడించడానికే మేము సిద్ధం వచ్చి అమ్మినందుకు వాళ్ళు కొన్నందుకు నీకు బుద్ధి రావాలని సేకరణ రామకృష్ణ నేను బయటకు వస్తే ఒక పనికిమాలతో నీ ఆలోచన, నీ దుర్మార్గమైన చర్య ఏంటి? మా మీద కౌంటర్లు ఎంతవా? నీకు సిగ్గులేదా? నీ మీద పోటీ చేసినప్పుడు నువ్వు గెలిచినప్పుడు నీ మీద ఉన్నప్పుడు నేను గోపాల్ నగర్లో అంబేద్కర్ బొమ్మ గురించి కృష్ణారావు ఏం చేశాడని చెప్పి ఆయన మీద నేను దుర్మార్గమైన మాటలు మాట్లాడాను. రేపొద్దుడి ఎలక్షన్ అనగా ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి నువ్వు నీ మాంగారు వెనకాల కూర్చోబెట్టి నీవు ఇప్పుడు కొత్తగా ఎక్కడొద్దో కట్టుకున్నావు. ఆ రోజు నేను కృష్ణారావు తిట్టడానికి నేను పనికొచ్చానా? ఈవేళ మా మీద కౌంటర్లు వేస్తావా? నువ్వు 100% నువ్వు అడ్రస్ లేకుండా ఓడిపోతున్నావు. యానం పేదలు నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా యానం పేదలు మాత్రం నీకు ఓటేయరు. ఇదే మేము చెప్పదలుచుకున్నాం. యానం పేదలారా 100% మల్లాడి కృష్ణారావు ఓటేయాలి. ఎన్ఆర్ పార్టీని గెలిపించాలి. ఎన్ఆర్ పార్టీకి ఓటేసి అందరూ కూడా మన యానాన్ని కాపాడుకోవాలి. మేము మనస్ఫూర్తిగా శిరస్వంతి నమస్కారం చేసుకుంటున్నాను. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కేసన శంకర్రావు అని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి యానాం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పుదుచ్చేరి రాష్ట్రం నుంచి బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల పార్టీ పెన్నిది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో రాజకీయాల్లో ప్రవేశించి దాదాపు 5 సార్లు శాసనసభ్యుడిగా, 3 సార్లు మంత్రివర్యులుగా విశేష సేవలు చేసి పుదుచ్చేరి రాష్ట్రంలోనే మకుటం లేని మహారాజులాగా రాజకీయాల్ని శాసించినటువంటి వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. వారి గురించి జగమెరుగని బ్రాహ్మణికి జంజమేలన్నట్టు ఈ దేశంలోనే బలహీన వర్గాల ప్రతినిధిగా, బడుగు వర్గాల సేవ చేసే ఒక నాయకుడిగా అంచెలంచెలుగా ఢిల్లీ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు. వారు ఇటీవల రాజకీయాలు విరమించుకుని వారి యొక్క శేష జీవితాన్ని వారి కుటుంబంతో కానీ మరి ఆరోగ్యరీత్యా కానీ విశ్రాంతి తీసుకునేటువంటి నేపథ్యంలో మరి ఈరోజు ప్రజల యొక్క కోరిక మేరకు
ఎన్డీఏ గవర్నమెంటు ఎన్డీఏ అభ్యర్థిగా మరి ఈ రోజున పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ పార్టీలో ఉన్నటువంటి వివిధ పార్టీ నాయకులు కానీ ఈ దేశాన్ని ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వాములైనటువంటి అభ్యర్థిగా యానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ యొక్క ప్రాంతం అంతా కూడా ఒక మంచినీటి సౌకర్యం కానీ, రోడ్ల విస్తరణలో కానీ, టూరిజం డెవలప్మెంట్లో కానీ, పరిశ్రమల స్థాపనకైతేనే కానీ వివిధ రకాలుగా దాదాపు వారి యొక్క జీవితంలో సగభాగం ప్రజలకు కేటాయించినటువంటి ఒక ప్రజాసేవకుడు. నిరంతరం కూడా ఎప్పుడు కూడా ప్రజల కోసం తప్పించి ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఎంతో శ్రమించేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యానం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మీరు గెలిపించుకుంటే గత పూర్వ వైభవాన్ని కూడా మీరు చూసేటువంటి కార్యక్రమాలు, వారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈ పుదుచ్చేరి రాష్ట్రంలో కానీ యానం అసెంబ్లీ సెగ్మెంట్లో కానీ గడప గడపకి మల్లాడి కృష్ణారావు అంటే తెలియనటువంటి వ్యక్తులు ఎవరు కూడా లేరు. దయచేసి ప్రజలందరూ కూడా బీసీ సంక్షేమ సంఘం తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందాల్సినటువంటి రీతిలో ఫలాలు అందట్లేదు. దానికోసం ఇలాంటి ప్రజాసేవకులుగా ఉన్నటువంటి నాయకుల్ని మన చట్టసభలకు ఎప్పుడైతే పంపించగలమో మన యొక్క కోరికల సాధన కోసం మన యొక్క ఆశయాలని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టసభల్లో మాట్లాడేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వగలిగితే ఈ సమాజంలో బలహీన బడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కూడా మన సమస్యలని తీర్చుకునేటువంటి కార్యక్రమాన్ని ఇలాంటి వ్యక్తులు చట్టసభల్లో ఉండాలి. అందుకే మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క గెలుపు కొరకు మా నాయకులందరూ కూడా తీవ్రమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. చేనేత రంగం నుంచి పంపన రామకృష్ణ గారు కానీ, మరి బర్ల ప్రసాద్ గారు మత్స్యశాఖ స్టేట్ ప్రెసిడెంట్గా, సెట్టిబలిజ గుత్తు శ్రీను గారు కానీ, బొంతు శ్రీనివాస్ గారు కానీ, వివిధ కుల సంఘ నాయకులందరూ కూడా మల్లాడి కృష్ణారావు గారు గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. ఆయన తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తారు. అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్రంలో కీలకమైనటువంటి శాఖని మంత్రిగా స్వీకరించబోతున్నారు అని చెప్పని నేను మీ యొక్క సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. దయచేసి మీడియా మిత్రులు కానీ, పత్రికా సోదరులు కానీ అందరూ కూడా ఆయన యొక్క గెలుపు కొరకు కానీ, ప్రజా సంఘాలు కానీ, పార్టీలకి కులమతాలకు అతీతంగా బీసీ సమాజం మొత్తం కూడా ఆయనకు ఓట్లేసి అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై పూలే, జై భీమ్.